2016-17 బడ్జెట్ రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. బడ్జెట్లో ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజా అవసరాలు, లక్ష్యాలు గుర్తించి బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. అన్ని శాఖలు, జిల్లాల వారీగా నివేదికలు ఆర్థిక శాఖకు ఇవ్వాలన్నారు ఆయన. శాఖలతో మంత్రులు సమావేశమై కేటాయించిన నిధుల ఖర్చుపై చర్చించాలన్నారు. పన్నుల వసూళ్లు పూర్తి స్థాయిలో జరగాలని, దుబారాను తగ్గించి ప్రణాళికేతర వ్యయాన్ని అదుపు చేయాలన్నారు టీసీఎం. ప్రభుత్వ శాఖల్లో అంతర్గత సామర్థ్యం పెరగాలన్నారు కేసీఆర్. ఆల్ పార్టీ నేతలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఈ భేటీకి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి జనార్దన్ రెడ్డిలతో పాటు 18 పార్టీల నేతలు హాజరయ్యారు. మరో 3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుండటంతో పార్టీలకు నియమ నిబంధనలతో పాటు కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఈసీ స్పష్టం చేసింది. అలాగే పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలని సూచించింది. త్వరలోనే ఓటర్ల జాబితాను అందజేస్తామని తెలిపారు. నాగ్పూర్లో పట్టుబడ్డ హైదరాబాద్ యువకులు 100% ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేరడానికి వెళ్తున్నట్టు నిర్ధారించారు పోలీసులు. ముగ్గురు కలిసి సిరియా వెళ్లాలనుకున్నారని, అక్కడికి ఎలా చేరుకోవాలో నల్గొండలోనే స్కెచ్ వేశారని ధృవీకరించారు. ఈ నెల 24న మెహదీపట్నం నుంచి బైక్స్ మీద ఆదిలాబాద్ వెళ్లారని, చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి కారులో నాగ్పూర్ చేరుకున్నట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు హైదరాబాద్ పోలీసులు. అబ్దుల్లా బాసిత్, మాజ్ హసన్ ఫరూక్, సయ్యద్ ఉమర్ ఫరూక్ ఈ నెల 26న నాగ్పూర్లో పట్టుబడ్డారు. కొత్త ఏడాది ప్రారంభంలో ఢిల్లీపై ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టిన అధికారులు ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో హోంశాఖ ఢిల్లీలో భద్రతపై సమీక్ష నిర్వహించింది. ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకల్లో ఉన్నప్పుడు ఉగ్రవాదులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. భారతీయ యువతకు ఐసిస్ గాలం వేయడం, సరిహద్దులో మిలిటెంట్ల చొరబాట్ల వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిఘా అధికారులు. ఏపీ రాజధాని అమరావతి టౌన్షిప్ లో ఏపీ సెక్రటేరియట్ కు రంగం సిద్దమైంది. 20 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల్లో 180 కోట్లతో నిర్మిస్తారు. టెండర్లను పిలిచేందుకు సీఆర్డీఏకు అనుమతించింది. జీవో నెంబర్ 278ని విడుదల చేసింది. సంప్రదాయం లేకుంటే ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో జూన్ 30 లోపు నిర్మాణం పూర్తయ్యేలా టెండర్లు పిలవనుంది. సీఆర్డీఏకు ప్రభుత్వం వడ్డీ లేని రుణం 90 కోట్లు మంజూరు చేయగా, హడ్కో నుంచి మరో 90 కోట్లు తీసుకునేందుకు అంగీకరించింది. భవన నిర్మాణం పూర్తయ్యాక ప్రభుత్వ విభాగాలకు దాన్ని అద్దెకిస్తారు. వాటి నుంచి సీఆర్డీఏ అద్దె వసూలు చేస్తుంది. రాయలసీమను మళ్లీ రతనాల సీమగా చేసే బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అనంతపురంలో నీరు ప్రగతి రాష్ట్ర స్థాయి సదస్సులో గవర్నర్ నరసింహన్తో పాటు పాల్గొన్నారు. కరువును పారద్రోలేందుకు అందరూ ఓ యజ్ఞంలో పనిచేయాలన్నారు ఏపీ సీఎం. ఎన్నో సమస్యలు వెంటాడుతున్న ధైర్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఎక్కడికక్కడ వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలన్నారు చంద్రబాబు. మారిపోయింది. అంతేకాకుండా చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే దీన్ని నేను ఒక సవాలుగా తీసుకున్నాను. ఈ రాయలసీమని మళ్లీ రతనాల సీమగా తయారు చేసే బాధ్యత ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాంతంలో కరువు వచ్చి పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. 20 సంవత్సరాల్లో దగ్గర 14-15 సంవత్సరాలు అసలు వర్షాలు పడకుండా కరువు రావడం, ఒకవేళ పంట వేసిన మధ్యలో మళ్లీ వర్షం పడకుండా వేరుశనగ పంట వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని ఒక సవాలుగా తీసుకోవాలని ఈ ప్రభుత్వం ఆలోచించింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో మట్టి సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొన్నారాయన. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పిడతల్లో మట్టిని సేకరించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపి కనువిప్పు కలిగిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇంటి ముందు కూడా మట్టిని సేకరిస్తామన్న రఘువీరారెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు సర్కార్ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు వైసీపీ నేత బొత్స. లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటోందని మండిపడ్డారు. అమరావతి పేరు చెప్పి రాజకీయ దందాకు తెరలేపిందని విమర్శించారు బొత్స. కేంద్రం సూచనలకు అనుగుణంగా రాజధాని నిర్మాణంపై రూపొందించిన విధి విధానాలను ప్రజల ముందు ఉంచాలని చెప్పినా సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ రాష్ట్రంలో రాజకీయ దందాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజధానికి సంబంధించి రాజధానికి మా పార్టీ వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాదు. జరుగుతున్న వాస్తవాలను ప్రజల ముందు పెట్టండి.
తద్వారా విధానాన్ని రూపొందించండి. ఇప్పటికే ప్రభుత్వంలో కొన్ని విధానాలు ఉన్నాయి, కేంద్రంలో కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాల ద్వారా మీ కార్యక్రమాలు చేయండి. లేదు కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని ప్రజల ముందు పెట్టండి, కార్యక్రమం జరిపించండి అని చెప్పి. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ గోల్నాకలోని బస్తీల్లో పర్యటించారు మంత్రి కేటీఆర్. స్థానికులతో మాట్లాడి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఆసక్తికర కామెంట్లు చేశారు ఆయన. ఏడాదిలో 10,000 ఇళ్లు కట్టి పేదలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లిప్పిస్తామని వచ్చే దళారులను నమ్మొద్దని హెచ్చరించారు. 6.5 లక్షలతో ఇళ్లు నిర్మించిస్తాం, కేసీఆర్ను నమ్మండి అంటూ స్థానికుల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేశారు కేటీఆర్. సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీలోకి కొనతాల రామకృష్ణ వస్తున్నట్టు మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఆయనతో పాటు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, వైసీపీ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కూడా పార్టీలో చేరే ఛాన్స్ ఉన్నట్టు తెలిపారు. అయితే పార్టీలోకి కొత్త వాళ్లు వచ్చేటప్పుడు స్థానిక నేతల్లో అసంతృప్తి ఉన్నా పార్టీ అధినేత నిర్ణయమే ఫైనల్ అన్నారు మంత్రి గంట. దాంట్లో ఏమాత్రం ఇబ్బంది రోజు మాకు ఆ విధంగా ముందుకెళ్తాం. దాంట్లో మాకు ఏమైనా నష్టం లేదు. వచ్చి నాయకులు కూడా ఎవరికైనా వచ్చే ఉద్దేశం ఉంటే జిల్లా నాయకులతో మాట్లాడే వస్తారు. డైరెక్ట్గా చంద్రబాబుతో మాట్లాడి వెళ్ళిపోరు. ఎందుకంటే రేపు రాబోయే రోజులు అందరూ కలిసి పనిచేయాలి కాబట్టి అందరూ అనుకుని చేస్తాం. అదే వస్తే మాత్రం నాకు అభ్యంతరం లేదు, తీసుకుంటామని నేను చెప్తాను కదా. కాల్మనీ కేసులో 3వ నిందితుడు ఎలక్ట్రికల్ డీఈ సత్యానందంకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని షరతు విధించింది. పోలీసులు విచారణకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు హాజరు కావాలని ఆదేశించింది. సత్యానందంపై నిర్భయ, గ్యాంగ్ రేప్ కేసులున్నాయి. అయినా ముందస్తు బెయిల్ ఇవ్వడం విశేషం. విశాఖలో జరుగుతున్న వరుస ఏసీబీ దాడులతో అధికారుల గుండెల్లో గుబ్బులు పుడుతోంది. తాజాగా విశాఖ నగరంలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారం అందడంతో సిటీలోని లాసెన్స్ బే కాలనీలో ఉన్న అతని ఇంట్లో తనిఖీల కోసం వెళ్లారు. అయితే సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. అతని బంధువుల ఇళ్లపై కూడా ఏకకాలంలో దాడులకు వెళ్లగా వాళ్ల ఇళ్లన్నీ తాళాలు వేస్తున్నాయి. దాంతో ఆ ఇళ్లన్నింటినీ సీజ్ చేశారు అధికారులు. హైదరాబాద్ లో భారీగా కల్తీ సాస్ పట్టుబడింది. కల్తీ సాస్ ను తయారు చేస్తున్నారన్న సమాచారంతో పహాడీ షరీఫ్ పిఎస్ పరిధిలోని జల్పల్లిలోని ఓ గోడౌన్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. అక్కడ ఇద్దరిని అరెస్ట్ చేసి భారీగా కల్తీ సాస్ ను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ లో ఆలుగడ్డలను ఉడకబెట్టి ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి సాస్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. కడప జిల్లా సెంట్రల్ జైల్లో ఖైదీల పరారీ ఘటనపై డీజీ కృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. నిన్న 4 ఖైదీలు కేంద్ర కారాగారం నుంచి పరారవడంతో ఆయన జైలును పరిశీలించారు. ఖైదీల పరారీపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంగా 6 సిబ్బందిని సస్పెండ్ చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ రామకృష్ణ, డిప్యూటీ జైలర్లు బ్రహ్మానందరెడ్డి, గోవిందరావు, జైలర్లు శేషయ్య, గుణశేఖర్ రెడ్డి, చీఫ్ వార్డర్ గోపాల్ నాయక్ పై సస్పెన్షన్ వేటు వేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు 5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన 2 ప్రయాణికుల నుంచి గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులిద్దరినీ హైదరాబాద్ కు చెందిన వాళ్లుగా గుర్తించారు. బంగారం బిస్కెట్లను సెల్ ఫోన్ బాక్సుల్లో ప్యాక్ చేసి ఎయిర్పోర్ట్ దాటేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడంతో బండారం బయటపడింది. ఇటీవలి కాలంలో విదేశాల నుంచి వస్తున్న వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారం పట్టుకుంటున్నారు. సికింద్రాబాద్ లో షాప్ షట్టర్లు ఎత్తి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ముందుగా టార్గెట్ చేసిన దుకాణాల షట్టర్లను పైకి లేపి దొంగతనాలు చేయడంలో వీరు ఆరితేరారని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన 6 దొంగలు 45 కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ ముఠా నుంచి 2 సెల్ ఫోన్లు, ₹8,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
వెల్కమ్ బ్యాక్. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతు వరంగల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. మావోయిస్టు జాతీయ నాయకత్వంలో అంతర్గత విభేదాలతో పాటు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నట్టు ప్రకటించాడు. వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెలిసెల గ్రామానికి చెందిన గాజర్ల అశోక్ 1991లో విప్లవ భావాలకు ఆకర్షితుడై ఆజాద్ ప్రోద్బలంతో పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరాడు. పార్టీలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యునిగానే కాక పలు కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. విశాఖలో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టయింది. ఆన్లైన్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నీలకంఠారెడ్డిని ద్వారకా జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్వాహకుడితో పాటు మరో 3 యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే హైదరాబాద్కు చెందిన నీలకంఠారెడ్డి గత 6 నెలల క్రితం హైటెక్ వ్యభిచారం ప్రారంభించాడు. గుట్టు చప్పుడు కాకుండా విశాఖ సీతమ్మపేటలో వ్యభిచారం గృహాన్ని ఏర్పాటు చేసి ఆన్లైన్లో వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. నిఘా పెట్టిన పోలీసులు నీలకంఠారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఈ శ్రావణి రెడ్డి ఏం చేస్తుందంటే ఎవరైనా అవైలబుల్గా ఉండే అమ్మాయిల్ని డబ్బులు ఇచ్చి ఈ రొంపులోకి దించడం వల్ల ఈ కస్టమర్ వచ్చి వారితో బిజినెస్ చేసుకున్న తర్వాత వాళ్ళతో విచారం బిజినెస్ చేయిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దాంతో రైడ్ చేసాం. రైడ్ చేస్తే ఈ శ్రావణి రెడ్డి అని ఎవరైతే ఇక్కడ లేడీ ఆర్గనైజర్ ఉందో ఆవిడతో పాటు 2 అమ్మాయిలు విక్టిమ్స్ ఉన్నారు. ఒక విటుడు ఉన్నాడు. యాజ్ వెల్ యాజ్ వీటిని కూడా పట్టుకున్నాం. ఎవరు మన వెబ్సైట్లో ఎవడైతే పోస్ట్ చేశాడో వాటిని కూడా పట్టుకున్నాం. ట్రాక్ చేయలేదు సార్. నేను ఆన్లైన్లో నెంబర్ ఉంటుంది అంతే. నా కస్టమర్ కాల్ చేస్తారు, నేను ఆవిడ డైవర్ట్ చేస్తాను. సార్ నాకు ఇది కొత్త. నేను హైదరాబాద్లో పాస్పోర్ట్ మాస్టర్ని. ఇంకా 5 months 6 months అవుతుంది. 5 months నుంచి మొదలుపెట్టారా? మీరు మరి వెబ్సైట్లో ఇంత మీరు పాస్పోర్ట్ మాస్టర్ ఎంత నెట్వర్క్ ఎట్లా చేయగలుగుతున్నారు? ఇంత నెట్వర్క్ ఏముంది సార్, నాది ఓన్లీ సింగిల్ నెంబర్. ఇంకా చాలామంది ఉన్నారు, నా ఓన్లీ ఒక్కరినే. నేను ఒక్కదాన్నే చేసుకుంటేదాన్ని. మొన్న నా బర్త్డే రోజు మా ఫ్రెండ్ వేరే అమ్మాయి వచ్చింది. అయితే ఆ అమ్మాయికి కూడా పెట్టేదాన్ని. మామూలుగా అయితే నేను వైజాగ్లో ఉన్నా, ఎక్కువ హైదరాబాద్ అటు వెళ్ళిపోయి నేనే చేసుకుంటానండి. ఎప్పుడు ఇక్కడ నెలకు 10 రోజులు అలా ఉంటాను. అలా ఉన్నప్పుడు అతను కాల్ చేసి పంపిస్తుంటాడండి. భవానీ దీక్షల విరమణకు రంగం సిద్ధమైంది. ఇంద్రకీలాద్రికి పోటెత్తే భక్తుల కోసం 4 హోమగుండాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎల్లుండి నుంచి 4 రోజుల పాటు భవానీలు దుర్గమ్మకు ఇరుముళ్లు సమర్పిస్తారు. దుర్గాఘాట్ వద్ద కృష్ణానదిలో నీరు తక్కువగా ఉండటంతో అధికారులు ప్రత్యేకంగా షవర్లు ఏర్పాటు చేశారు. సీతమ్మ వారి పాదాలతో పాటు భవానీపురం, విద్యాధరపురం ప్రాంతాల్లోనూ షవర్లుంటాయి. కొండపై నుంచి దిగువనున్న వినాయకుడి ఆలయం వరకు క్యూలైన్ నిర్మాణం పూర్తయింది. హోమగుండాలు, ప్రసాదాలు, అన్నప్రసాద పంపిణీ కౌంటర్లు నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది. తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతోంది. ఏపీలో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచే చలిగాలుల ప్రభావం కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా సముద్రం నుంచి కోస్తా తీరంపైకి గాలులు వీస్తున్నాయి. రాత్రిపూట సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఛత్తీస్గఢ్లోనూ పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖపట్నం, కళింగపట్నం, కాకినాడ, విజయవాడ, నందిగామల్లో ఒక్కసారిగా టెంపరేచర్స్ పడిపోయాయి. లంబసింగి, పాడేరు ప్రాంతాల్లో చలి ప్రభావం తీవ్రమైంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చలిగాలులు వణికించేస్తున్నాయి. మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో లోకాయుక్త అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ రవిశంకర్ నేతృత్వంలో 40 మంది అధికారుల బృందం సోదాల్లో పాల్గొంటోంది. మరో టీం గాలి ఆఫీసులోనూ సోదాలు చేస్తోంది. ఉదయం నుంచే తనిఖీలు జరుగుతున్నాయి. గాలి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 360 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని బెంగళూరు లోకాయుక్తలో కేసు నమోదైంది. ఈ కేసులో ఆధారాలు సేకరించడం కోసం లోకాయుక్త ఎస్పీ గాలి బళ్ళారి నివాసం, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్లో అవినీతిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేయాలని కోరింది ఎంక్వైరీ కమిషన్. ఈ మేరకు విచారణ కమిషన్ చైర్మన్ గోపాల సుబ్రహ్మణ్యం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు లేఖ రాశారు. దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసేందుకు సీబీఐ, ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు ఢిల్లీ పోలీసులను కూడా కేటాయించాలని లేఖలో కోరారు.
దళిత గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రం చేయూతనందిస్తుందన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలో దళిత పారిశ్రామికవేత్తల జాతీయ సదస్సు డిక్కీని ప్రారంభించిన ఆయన దేశంలోని ఆర్థిక సమస్యలకు అంబేద్కర్ ఆలోచనలు పరిష్కారం చూపిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. मेरे जैसा पिछड़ा भी उसमें होता तो भी शायद बाबा साहब उतने प्रसन्न नहीं होते जितने आज प्रसन्न होते, क्योंकि बाबा साहब ने हमें क्या सिखाया. बाबा साहब ने जो सिखाया इसी का रास्ता आपने चुना है. इस सभागृह में वो लोग हैं जो हर वर्ष सरकार की तिजोरी में सैकड़ों करोड़ों रुपयों का टैक्स देते हैं. ये वो लोग हैं जो सरकार की तिजोरी भरते हैं. కోల్కతాలో అత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ భారీ ర్యాలీ చేపట్టి రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నించారు. వారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఉదయం ఓ మైనర్పై ట్రైన్లో 2 జవాన్లు అత్యాచారం చేశారు. ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. ఢిల్లీలో నిర్భయ అత్యాచారం హత్య కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్నారు బాధితురాలి తల్లిదండ్రులు. బాపుఘాట్లో నివాళులర్పించి అక్కడే ధర్నాకు దిగారు. అయితే బాపుఘాట్లో ధర్నా చేయకూడదని వారిని పోలీసులు అక్కడి నుంచి పంపేశారు. ఇలాంటి కేసుల్ని త్వరగా విచారించేందుకు సుప్రీంకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. चलिए एक तो शायद पूरी हो गई जो जुगनाइल एक्ट में हाँ पास हो गया, लेकिन हम तो वहीं के वहीं खड़े हैं. अभी भी एक दोषी बाहर है, तो हमारी यही मांगे है कि उसको भी किसी तरह अंदर लिया जाए. और जितने जो वो 4 हैं सुप्रीम कोर्ट में उनकी अपील है, उनको. వెల్కమ్ బ్యాక్. హరిద్వార్లో పతంజలి నెయ్యి ప్యాకెట్ల తయారీ కేంద్రంపై ఫుడ్ సప్లై ఆఫీసర్స్ దాడులు నిర్వహించారు. నెయ్యిలో హానికారక పదార్థాలు ఉన్నాయనే అనుమానాలతో కొన్ని ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్నింటిని పరీక్షల కోసం ల్యాబ్లకు పంపించారు. ఇన్ఫోసిస్ లో మహిళ అత్యాచారానికి గురైంది. పుణేలోని ఇన్ఫోసిస్ ఫేజ్ 1 క్యాంపస్ లో ఈ దారుణం జరిగింది. ఈ నెల 27న హౌస్ కీపింగ్ సిబ్బందిలో 2 తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 నిందితులను అరెస్ట్ చేశారు. క్యాషియర్ గా పనిచేస్తున్న మహిళపై 2 వ్యక్తులు అదే క్యాంటీన్లో అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఏం చేసినా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్టైలే వేరు. తనదైన మార్క్ కామెడీతో ప్రత్యర్థులను కూడా విరగబడి నవ్వించే లాలూ ప్రసాద్ తనలో ఓ దానకరుణుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. పాట్నాలో ఓ ఆలయానికి వచ్చిన ఆయన తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో లాలూ కారు కొందరు యాచకులు అడ్డుగా వచ్చారు. అయితే వారిపై కోపగించుకోకుండా ఓ సంచిలో తీసుకొచ్చిన చిల్లర పైసలు వారి ముందు కుమ్మరించారు లాలూ. ఆ తర్వాత కారెక్కి వెళ్లే సమయంలోనూ అడిగిన వారికి 100 నోటు ఇచ్చి దానగుణాన్ని చాటుకున్నాడు.